వీసా రివోక్ అయింది. So what? ఇండియాలో స్టక్ అయిపోయా. నాకు ఇప్పుడు దగ్గరలో షెడ్యూల్ లేదు. వీసా ఇంటర్వ్యూకి ప్రాబ్లమ్ గా ఉంది. So what? ఏం చేయమంటావు? లే ఆఫ్ లో జాబ్ పోయింది. ఎప్పుడు జాబ్ దొరుకుతుందో తెలీదు. So what? ప్రతి దానికి సో వాట్ ఏంటండి? ప్రతి దానికి సో వాట్ అనుకుంటే ఏంది నా గోల? నాకైతే ఏం అర్థం కాలే. కానీ సరే, ఇంకా మనం విషయం గురించి మాట్లాడుకుందాం. సో వాట్? యా, ఇట్స్ ట్రూ. సో వాట్? జాబ్ పోయింది. సో వాట్? వీసా రివోక్ అయింది. సో వాట్? అన్నిటికీ ఓకే, ఏదన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్రాబ్లం వచ్చింది, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కష్టం, అసలు టెన్షన్, నిద్ర పట్టట్లేదు. సో వాట్? బతికే ఉన్నాం కదా, ఇంత ముద్ద తింటున్నాం కదా భగవంతుడి దయ వల్ల, చాలు. మంచి కాళ్ళు, మంచి చేతులు అన్నీ ఉన్నాయి కదా దేవుడి దయ వల్ల. సో వాట్? పర్ఫెక్ట్. అది ఇంపార్టెంట్ మనిషికి. సో ఇండియా వెళ్ళి హ్యాపీగా సెటిల్ కావచ్చు, నో ప్రాబ్లం. ప్రశాంతంగా బతకచ్చు. అక్కడ మనం తిండి తిప్పలన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్, కొంత సేఫ్టీ ఆఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ హవెవర్ అందరూ బతుకుతున్నారు కదా, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకొని అమెరికాకి వచ్చాం. అంతే తప్ప అమెరికాలో ఇప్పుడు జనరేషన్ ఒక లాస్ట్ 20-25 years నుంచి పిల్లలు అమెరికాలో పుడితే వాళ్ళకి ఇండియా గురించి తెలియదు. కానీ బట్ ఒక జనరేషన్ జనాలు అయితే ఇండియాలో పుట్టి, ఇండియాలో చదువుకొని, ఇండియా డిగ్రీలతోనే అమెరికా వెళ్ళారు కాబట్టి సో వాళ్ళకి అన్ని తెలుసు. పిల్లలు ఏంటంటే కొంత అక్కడ పెరిగిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు ఇండియా పోతే అడ్జస్ట్ కాలేరు అని. ఎందుకు కాలేరు? మీరు అమెరికా వచ్చి అడ్జస్ట్ అయినప్పుడు అమెరికా నుంచి ఇండియా వచ్చి ఎందుకు అడ్జస్ట్ కాలేరు?